కృష్ణా జిల్లాలో పిల్ల సైకోలు మళ్లీ రెచ్చిపోతున్నారు. అమరావతి అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. పేర్ని నాని, కొడాలి నానిపై బుద్ధా వెంకన్న విమర్శలు. అశ్వారావుపేటలో పొంగులేటి మార్నింగ్ వాక్, వార్డుల్లో కలియ తిరిగిన మంత్రి, ప్రజా సమస్యలపై ఆరా. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా, స్వామిని దర్శించుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతోంది, ప్రజల కోసం పనిచేసే శక్తి వస్తుందన్న రోజా. వెల్ఫేర్ లో టెన్షన్ వాతావరణం, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు. గృహ నిర్బంధంలో డీసీసీ అధ్యక్షుడు. ప్రశాంత్ రెడ్డి కళ్లు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ పథకాలిస్తోంది, దమ్ముంటే చర్చకు రావాలన్న మోహన్ రెడ్డి. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదంపై విచారణ, కాలిపోయిన బోగిలో శాంపిల్స్ సేకరణ, దర్యాప్తు చేస్తున్న రైల్వే ఆర్పీఎఫ్ అధికారులు. తిరుపతి చిన్నరామాపురంలో ఏనుగుల బీభత్సం, పొలాల్ని నాశనం చేసిన 7 ఏనుగులు, భయాందోళనలో గ్రామస్తులు. రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో భేటీ. సిఐడి కస్టడీకి హెచ్సీఏ కేసు నిందితులు, ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు విచారణ, 5గురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో చోరీ, ఓ ఇంట్లో బంగారం, వెండి, నగదు అపహరణ, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం, కిడ్నీ అమ్మేందుకు సిద్ధపడ్డ రంగబాబు, కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. జనగామ జిల్లా దేవరూపంలో దారుణం, కన్న కూతురుపై తండ్రి అసభ్య ప్రవర్తన, పోక్సో కేసు నమోదు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. శ్రీశైలం ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద, ఇంట్లో 56,000, అవుట్లో 68,000 క్యూసెక్కులు, ప్రస్తుతం నీటి మట్టం 881 అడుగులు. జూరాల ప్రాజెక్టుకి తగ్గిన వరద, ఇంట్లో 18,000, అవుట్లో 39,000 క్యూసెక్కులు, కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. తుంగభద్ర డ్యాం కి పెరుగుతున్న వరద నీరు, 9 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, ప్రస్తుత నీటి మట్టం 1,626 అడుగులు. పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రి స్టాఫ్ క్వార్టర్స్ లో చోరీ, 9 ఇళ్లలో చొరబడ్డ దొంగలు, భారీగా నగదు, 2 బైకుల అపహరణ. బాలాసోర్ ఘటనకి నిరసనగా ఒడిశా బంద్, ట్రాఫిక్ కి స్తంభింపచేసిన ప్రతిపక్షాలు, ఎక్కడికక్కడ రైళ్లని ఆపేసిన వామపక్ష నేతలు.